హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రియాన్స్ వ్లాగ్. ఈరోజు నేను చూపించేది ఏంటంటే మన పూజ సామాన్ రాగి చెంబులు ఎలా శుభ్రం చేసుకోవాలి ఈజీగా అనేది చూపిస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ కొంచెం గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం ఉప్పేసి ఒక నిమ్మకాయ పిండుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పిండుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది చూసి ట్రై చేసిన వాళ్ళు కింద కామెంట్ చేయండి. మీకు కూడా సక్సెస్ అయిందా లేదా అనేది 100% సక్సెస్ అవుతుందండి. ఏం లేదు, మనం ఏదైనా సరే ఒక పిండి తీసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక ఫుల్ నిమ్మకాయ పిండుకొని మంచి కలుపుకొని కొన్ని వాటర్ వేసుకొని కలుపుకొని రాగి సామాన్ పైన పెట్టి రాయాలంతే. నేనైతే నాకు 2 రాగి చెంబులు ఉన్నాయని చెప్పి కడగడానికి ఒక నిమ్మకాయ మొత్తం పిండుకున్నాను. గోధుమ పిండి అందులో కొంచెం సాల్ట్ వేసి ఒక నిమ్మకాయ మొత్తం పిండుకొని ఇట్లా కలుపుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని అదొక పేస్ట్ లాగా వచ్చేటట్టు కలుపుకోవాలా. ఎంత ఈజీగా వాష్ అవుతుందంటే మీరు చూడగానే షాక్ అయిపోతారు. ఇట్లా కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి. మనం చెంబు పైన ఇట్లా పెట్టి కొంచెం ఇట్లా రబ్ చేయగానే మనకి చేంజ్ అనేది కనిపిస్తుంది అనమాట. డిఫరెన్స్ కనిపించిపోతుంది, క్లీన్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ నేను చూపిస్తాను ఎలా వాష్ చేసుకున్నానో. నేనైతే ఇక్కడ 2 రాగి చెంబులు తీసుకున్నాను. చూడండి, దీపాలకు కూడా ట్రై చేద్దామని చెప్పి ట్రై చేసినాను. ఇక్కడ నేను చూపించే రాగి చెంబులు అవి ఎంత బ్లాక్ అయి ఉన్నాయో చూడండి. నేను మీకు డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది, మంచిగా చూడండి. జస్ట్ నేను ఎట్లయితే పిండి కలిపి పెట్టుకున్నానో దాన్ని పెట్టి ఇట్లా రబ్ చేయాలి అంతే చేతులతోటి. నేను ఎలా అయితే రబ్ చేస్తున్నానో చూడండి, మీకు చేంజ్ నేను రబ్ చేస్తుంటేనే కనిపిస్తుంది. చూడండి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మీకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. నేను చెంబు మొత్తం చేసినాను. కొంచెం మనకి ఏడైతే ఎక్కువ నల్లగా ఉంటుందో దానిపైన మాత్రం కొంచెం మనం ఎక్కువసేపు పిండి పెట్టి ఇట్లా రాయాలన్నమాట. అప్పుడు తెల్లగా అయితే చూడండి, నేను ఇక్కడ రాసి చూపిస్తున్నాను, మీకు కనిపిస్తుంది కదా. నేను జూమ్ చేసి చూపిస్తున్నాను, చూడండి ఎంత డిఫరెన్స్ అయిందనేది. ఇక్కడ చూడండి, నేను కలిపిన పిండి పెట్టి రాస్తుంటేనే మనకు డిఫరెన్స్ అనేది అర్థమైపోతుంది. ఏం లేదండి, ఈ పిండిలో నేను జస్ట్ గోధుమ పిండి ఒక చెంచా ఉప్పు వేసుకున్నాను, ఒక ఫుల్ నిమ్మకాయ పిండుకున్నాను అంతే. అది మంచిగా కొన్ని వాటర్ వేసుకొని కొంచెం ఇట్లా పిండి వాటర్ లాగా కలుపుకోవాలి. అట్లని చెప్పి మరీ వాటర్ కాదు, ఇట్లా లైట్గా కొన్ని వాటర్ చల్లుకొని కలుపుకోవాలి. పిండి ముద్దలాగా ఉండొద్దు అనమాట, కొంచెం లిక్విడ్ లాగా ఉండాలి. దాన్ని వేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మనం జస్ట్ ఇట్లా అప్లై చేయగానే మీకు డిఫరెన్స్ కనిపించిపోతుంది. కొంచెం అది ఎక్కువ బ్లాక్ అయి ఉంటే మాత్రం కొంచెం మీకు నేను చూపిస్తున్న విధంగా రాయాలంతే. ఈ విధంగా ఈజీగా అంటే చాలా ఈజీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా, గోధుమ పిండి అని కాదండి, ఏ పిండి అయినా పర్లేదు, బియ్యం పిండి అయినా గోధుమ పిండి అయినా మైదా పిండి అయినా, మనం ఈవెన్ శనగపిండి అయినా సరే, ఏ పిండి అయినా సరే అందులో కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం ఒక నిమ్మకాయ మొత్తం పిండుకొని ఈ విధంగా రాయాలండి. చూడండి ఎంత నీట్గా అయింది రాగి చెంబు. ఇక్కడ నేను చూపిస్తున్నాను, ఇది ఒక చెంబు అండి. ఇప్పుడు ఇంకో చెంబు వాష్ చేస్తున్నాను. చూడండి, ఇది ఎట్లుందో మీకు కనిపిస్తుంది కదా. చూడండి, దీనికి కూడా సేమ్ అద్దేసి రాస్తుంటేనే మీకు డిఫరెన్స్ అర్థమైపోతుంది. ఇది ఎక్కువ బ్లాక్ ఉంది కాబట్టి నేను కొంచెం ఎక్కువసేపు ఇట్లా రబ్చర్ చేసినాను. మనకి లైట్గా ఏడేడు ఉందో అది తొందరగా షైన్ వచ్చేస్తుంది. కొంచెం బ్లాక్ ఉన్నదానికి ఏంటంటే మనం రబ్ చేస్తున్న కొద్ది వస్తుంటుంది అనమాట. అట్లా ఎంత పెట్టి ఇట్లా అప్లై చేసి రాస్తుండాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఎంతో ఈజీగా మనం రాగి చెంబులు ఇలా వాష్ చేసుకోవచ్చండి, కష్టం లేకుండా, ఇబ్బంది లేకుండా. కొంచెం బియ్యం పిండి కానీ ఏదైనా ఒక పిండి తీసుకొని అలా కొంచెం ఉప్పు వేసుకొని, మన ఇంట్లో ఎట్లాగో నిమ్మకాయలు ఉంటాయి కాబట్టి నిమ్మరసం వేసేసుకుంటే అయిపోతుంది. అది మంచి నిమ్మకాయ అయినా ఏం పర్లేదు, నార్మల్గా ఏదైనా ఖరాబ్ అయిన నిమ్మకాయ అయినా సరే మనకి అందులో రసం వేసుకొని ఇట్లా రబ్జర్ చేసేస్తే మన చెంబులు, ఇత్తడి చెంబులు ఏవైనా సరే నీట్గా అవుతాయి. ఈవెన్ ఇత్తడి బిందె అయినా సరే ఇలా వాష్ చేసి చూడండి, మీకు ఈజీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈజీగా వాష్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.